నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడిఐ మ్యాచ్ లో ఇండియా అయితే సునాయాసంగా 9 వికెట్ల తేడాతో గెలిచిందన్నమాట. సో వైజాగ్ లో అయితే ఇండియా విజయకేతనాన్ని ఎగరేసింది. ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. 20 మ్యాచ్ల తర్వాత ఇండియా అయితే టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ ఫస్ట్ ఓవర్ వికెట్ పడినా గానీ తర్వాత 30 ఓవర్ల ఇండియా అయితే సరిగ్గా బౌలింగ్ వేయలేకపోయింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అయితే 30 ఓవర్లు బాగా ఆడారు. సూపర్ ఆడారు బ్యాటింగ్. క్వింటన్ డికాక్ 100 కొట్టాడు. అందరు బాగానే ఆడారు బ్యాటింగ్. కాకపోతే 30 ఓవర్ల తర్వాత ఆట రివర్స్ అయిపోయింది. ఇండియా మళ్ళీ బౌలింగ్ పుంజుకుంది బాగా. పుంజుకోవడం సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ఆల్ అయిపోయారు. ఎంత ట్రై చేసినా వాళ్ళు రన్స్ వెళ్ళలేదు. 380 కొట్టాల్సిన సౌత్ ఆఫ్రికా 270కి ఆల్అౌట్ అయిపోయింది. తర్వాత 271 రన్స్ తో అయితే ఇండియా బరిలో దిగింది. జైసవాల్ అయితే 50-60 బాల్స్ దాకా తనకి ఆడడం కుదరలేదు. వాళ్ళకి బాల్స్ టచ్ అవట్లా సరిగ్గా. ఎంత ఆడదాం ట్రై చేసిన, ఎంత షార్ట్స్ ట్రై చేసిన మిస్టేక్ అవుతుంది. అది కొడుతున్నా కానీ ల్యాండ్ ఓపెన్ గ్రౌండ్ లో ల్యాండ్ అయిపోతుంది. మిస్టేక్ అవుతానే ఉంది తనకి. రన్స్ కూడా తెలియదు, అంత గ్యాప్ ఆడుతున్నాడు. 116 రన్స్ కొట్టాడు జైస్వాల్ అయితే. రోహిత్ శర్మ అయితే 75 రన్స్ కొట్టాడు. రోహిత్ శర్మ అయితే ఎప్పుడు వచ్చేలాగా డిఫరెంట్ గా వచ్చాడు. అటాకింగ్ చేస్తున్నప్పటికీ ఒక ఎండ్ డిఫెన్స్ గా ఆడుతున్నాడు చూడదాకా ఉందామని. కాకపోతే బాగా సూపర్ ఆడాడు రోహిత్ శర్మ. కాకపోతే అవుట్ అయ్యాడు. అవుట్ అయినాక విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ అయితే 45 బాల్స్ 65 కొట్టాడు. 145 స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ అయితే మామూలుగా సూపర్ ఆడాడు. ఇంకొంచెం 50 రన్స్ కనుక ఉన్నట్టు కోహ్లీ కన్ఫర్మ్ సెంచరీ వేసాడు. మళ్ళీ థర్డ్ సెంచరీ. సూపర్ టచ్ మిస్ టైం వాళ్ళ కోహ్లీకి. సూపర్ ఆడుతూనే ఉన్నాడు. బాగా ఆడారు. కోహ్లీ అయితే అవుట్ కూడా వాళ్ళు నాట్ అవుట్. కోహ్లీ సూపర్ ఆడాడు. 3 సిక్స్లు కొట్టాడు. ఒక 6 ఉంది, నోళ్ళకి 6 సూపర్ ఉంది. ఆ 6 అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే జైస్వాల్కి వచ్చింది. 116 రన్స్ కొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే కోహ్లీకి వచ్చింది. 3 innings లో 301 రన్స్ కొట్టాడు. 150 యావరేజ్. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ. వైజాగ్ లో అయితే ఇండియా గెలిచింది. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతారు లేదని. ఇది చూసినా అందరికి అర్థమైంది. ఫీల్డింగ్ అయితే రోహిత్ శర్మ మామూలు చేయాలి. అలాగే 19 ఏళ్ళ కుర్రోళ్ళ ఫీల్డింగ్ అయితే రోహిత్ శర్మ. అలా ఫిట్నెస్ అనేది ఇంకా ఉంది. ఫిట్నెస్ అయిపోయింది. ఏజ్ జస్ట్ నెంబర్ వీళ్ళిద్దరికి అయితే. వాళ్ళు 2027 వరల్డ్ కప్ కన్ఫర్మ్ ఆడతారు. మన ఇండియా అయితే కప్పు కొట్టిద్ది.